జై జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠపర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. అక్షరస్వరూప లక్షణం. శ్వేతరక్తాసితాపీత వర్ణంబుల నడుమన నీలవర్ణంబుయుండు నది నీలతో యదమగుదాని నడుమ నిర్వాత దీపము కాంతి రీతియుండు నదియు విద్యుల్లేఖ నదియు నాపోజ్యోతి నదియు నోంకారంబు అక్షరంబు నది మేరు శిఖరంబు నదియు కైలాసంబు నది సత్యలోకంబు నాశ్రయంబు నదియు వైకుంఠ పదము తత్పదము నదియు త్వం పదమంతరార్థంబు నదియు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. శ్వేతరక్తాసితాపీత నీలంబుల నడుమ నివాసమైనావు నీవు మానితాదిత్య సోమాగ్నిమండలంబుల నడుమ నివాసమైనావు నీవు పొందుగా కలనాదు బిందుత్రయంబుల నడుమ నివాసమైనావు నీవు విమల భగీరథి యమునా సరస్వతి నడుమ నివాసమైనావు నీవు అండపిండాండ బ్రహ్మాండ భాండములను నడుమయున్నావు నీవు ఆనందముగను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. ఆత్మ సర్వగత లక్షణం. ధరణిలో తిలలందు తైలముండిన రీతి దారువయందున్న దఘను రీతి నాణ్యమౌ దధియందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్న ఎట్లు రంజిల్లు ఫలమందు రసములుండిన భంగి శేలమందున్నట్టి నూలు భంగి తారకారాదుల దారముండిన తీరు ఇసుక రాళ్ళందున్నయునుము తీరు అఖిల జగముల సకల దేహంబులందు నిండియున్నావు ఈ రీతి నిజముగాను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. కాబట్టి కృష్ణప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను గుర్తెరిగినదంతా సాంగోపాంగముగాను దయతో వినిడి సాంగోపాంగముగాను. నేను గుర్తెరిగిందంతా అనేటువంటిది గొప్ప సూచన. దేశకోత్తముడు నేను గుర్తెరిగిందంతా అంటున్నాడు. కానీ ఎట్లా గుర్తెరిగాడు? అథవా ఎరియడు అంటే ఎట్లా గుర్తుని చూపిస్తాడంటే లేనరిక పద్ధతిగా చూపెట్టాలి తప్ప ఉన్నదిగా చూపెట్టే అవకాశం ఉండదు. మొత్తం లేనెరుక అయిపోయింది కాబట్టి ఆల్రెడీ గురువు కూడా ఎరుకను గుర్తించి, ఎరుక అతీతంగా ఉన్నదాన్ని కూడా గుర్తించి, అది లేనిదని గుర్తించినది కూడా, ఇది లేనిది అది ఉన్నదని గుర్తించింది కూడా ఎరుకతోనే. కాబట్టి అట్లా ఆ గుర్తించిన దాన్ని లేనెరుక పద్ధతిలో చూపెట్టే అవకాశం ఉంది, కానీ ఉన్నదిగా చూపెట్టే అవకాశం లేదు. కాబట్టి అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానంద అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ అని గణపతి పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించేటటువంటి ఆదిశంకర్ల స్తోత్రం. ఆదిశంకర్లు గణపతిని ఇలా దర్శించారు. ఆయన దర్శించిన పద్ధతిలో పైన చెప్పినటువంటి శ్లోకంలో అజం నిర్వికల్పం. అజం అంటే అసలు పుట్టనే లేదయ్యా. జం అంటే జన్మించడం. అజం అంటే అసలు లేనే లేదు, పుట్టనే లేదు. అసలు పుట్టనే లేదయ్యా, పుట్టుకే లేదు. పుట్టుకే లేని వాని యొక్క కథను ఎలా చెప్పుకున్నామయ్యా, మళ్ళా రేపు చెప్పుకోబోతున్నామయ్యా, అనేక సంవత్సరాలుగా చెప్పుకుంటున్నామయ్యా అని అన్నారు ఆ శ్లోకంలో ఆదిశంకర్ల వారు. అంటే పార్వతి పిల్లవాడికి ప్రాణప్రతిష్ఠ చేసింది నలుగుతో. అతని తలను ఉత్తరించాడు పరమేశ్వరుడు. మరలా గజాననుడుగా గజం యొక్క తలను తెచ్చి గజాననుడుగా ప్రతిష్ఠించాడు. గణాధిపత్యాన్ని ఇచ్చాడు. గణములన్నీ ఉన్నాయి కదా అష్టదిక్కులకు, ఆ గణములకు ఆధిపత్యాన్ని కూడా ఇచ్చాడు అనేటువంటి కథని తరతరాలుగా యుగయుగాలుగా పారంపర్యంగా వ్రతకథగా వింటున్నామే కానీ తత్వత విచారణ చేయలేదు. అదంతా వింటున్నాం కానీ తరతరాలుగా యుగయుగాలుగా ఏంటంటే దాంట్లో ఉన్న అంతరార్థం మాత్రం గ్రహించలే. ఆ గ్రహించకుండా దాని కథను చెప్పుకుంటున్నాం, దాన్ని వ్రతం చేస్తున్నాం, ఇంకా వీధి వీధికి నిలబెట్టి మళ్ళీ నెలలో వేసేస్తున్నాం, ఇన్ని రకాలు చేస్తున్నాం. కానీ ఆ ఎంత కావాలి? నేను ఎరిగింది ఏమి తెలవాలంటే దాంట్లో ఉన్న తత్వత విచారణగా తెలవాలి, అది తెలియాలి. నేను ఎరిగిందంతా చెప్పాలంటే ఎంతటి దయ కావాలో. దయా సముద్రుడని పేరు దేశకులైనటువంటి గురువులకు. ఏం పేరంటే అటువంటి గురువులు దయా సముద్రులు వాళ్ళు. కాబట్టి దయతో వాళ్ళకి నిజానికి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు దాటినటువంటి వారు ఈ ప్రపంచ భ్రాంతిని దాటిన స్థితిలో ఉండి మళ్ళీ లేనెరుకలేకొచ్చి మీ పట్ల దయతో వచ్చి బోధిస్తూ ఉన్నటువంటి వాళ్ళు దేశకులు. కాబట్టి ఏదో అన్ని వినాయక దేవాలయాలలో రేపు సాధారణంగా కూడా గరిక అమ్ముతూ ఉంటారు. ఆ గరిక అన్ని చోట్ల అమ్మడం మొదలైంది. పల్లెల్లో అయితే పోయి ఆడ గరిక ఉంటే ఆడ పిక్కచ్చుకుంటారు. టౌన్లో మాత్రం అది గరిక కాకపోయినా అది ఎటువంటి దరిద్రపు గడ్డి అయినా సరే ఆ డబ్బులు పెట్టి కొనకొస్తారు. అది విఘ్నేశ్వరునికి ఆ వినాయకుడు ఏనుగుతో ఉన్నాడు కాబట్టి ఏవో ఒకటి చెరుకు లాకలో ఏవో ఒకటి తెచ్చి ఆడ పెట్టాలి అని డబ్బులు దానికి కూడా. ఇప్పుడు అది 10, 20, 30, 50 దాటి 100 రూపాయలకు వచ్చింది ఇప్పుడు సిటీల్లో. ఏమిటంటే వ్యాపారమయమైనటువంటి పరిస్థితిలో అది తెచ్చి పెడుతూ ఉంటారు. గరిక వినాయకునికి ప్రసాదంగా ఇస్తారు. దానికి కూడా లాభ నష్టాలు అంటగట్టేశాం. దానికి కూడా లాభ నష్టాలు
ఆ గరికి తెచ్చుకోవడం, అమ్మడం, మళ్ళీ దాన్ని తెచ్చి ఈడబెట్టడం ఆయనకు ప్రసాదంగా. ఎరుక ఎంత గట్టిదయ్యా అంటే, మాయ ఎంత గట్టిదయ్యా, అవిద్యామోహం ఎంత గట్టిదయ్యా, ఈ ఎరుక అనేది ఎంత గట్టిదో, ఈ మాయ అనేది ఎంత గట్టిదో, అవిద్యామోహం అంటే అజ్ఞానం చేత దేని పట్ల మోహం ఉందో అది ఎంత గట్టిదో అంటే, ఆ గరిక తెచ్చుకొని గల్లా పెట్టెలో పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతాడనుకుంటున్నారు చాలామంది పట్టణాల్లో. మరి ఇక్కడెక్కడన్నా మీరు గమనించినారో లేదో కానీ చాలామంది, నేను అక్కడ నా రూమ్కు దగ్గరలోనే ఉండేది మిర్యాలగూడలో పనిచేసేటప్పుడు నల్గొండ జిల్లాలో, ప్రతి ఒక్కరూ ఆ వినాయకుని గుడి దగ్గరికి వచ్చేది, ఆ తాళం చెవులు ఆ గెరిక కొంచెం అక్కడ పెట్టమనేది, అక్కడ పూజించి పూజారి మళ్ళీ వెనక్కిచ్చిన తర్వాత షాపులోకి పోయి వాళ్ళ షాపు తెరిచి ఆ తాళాలతో ఆ తాళాలు ఈ గరిక కలిసి గల్లాపెట్టిలో పెట్టేది. కాబట్టి లాభ నష్టాలు దీనికి అంటగట్టేశాము, దీనివల్ల గల్లాపెట్టిలో పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతాడు అనుకుంటున్నారు. నాయన ఒకసారి ధర్మారం పోయినాడు సరుకులకని, మళ్ళీ అదే బస్కే రావాలని పోతే రామదాసు వాళ్ళ పిల్లలని ఇద్దరిని పంపించాడట, ఆయపను ఆయప తమ్ముని కొడుకును. తాతమ్ముడితో పోయి ఆడ బ్యాగు అన్ని పెట్టా పోండి బస్సులో అని. ఆ షాప్ ఆయన అప్పుడప్పుడే చేసినాడంట, మొత్తం 30-40 ఫోటోలన్నిటికీ అగరబత్తులతో ఇచ్చి మళ్ళా గల్లా పెట్టెకి కూడా పొగబోనిచ్చి మొక్కుతూ ఉన్నాడంట. ఆయన అన్నట్టు కాదయ్యా బాబు, నీ నష్టాన్ని పొందకుండా నువ్వు లాభాన్ని కొద్ది శాతం తీసుకో, అప్పుడు నువ్వు ఏదైనా ప్రజలందరూ పర్వాలేదు ఈడ అని వచ్చి నేను నీ నీ దగ్గర బాగుపోతుంది, కానీ నువ్వు మొత్తం అన్నిటికీ ఆఖరి గల్లా పెట్లో సహా పొగిడిస్తే దానివల్ల ఏమన్నా వస్తుందా, తొందరగా ఈ బస్ తప్పోతుంది మాకు అని చెప్పాడు. నువ్వు దాని చుట్టూ తిప్పేది, నువ్వు దాని చుట్టూ తిప్పి ఏమని కోరుతున్నావు, బాగా లాభం రాని, నేను బాగా మోసం చేయాలన్నట్టు. కాబట్టి గల్లాపెట్లో గరికి తెచ్చి పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతాడు అనుకుంటున్నారట. ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడు ప్రార్థిస్తే ఆ గరికి తెచ్చి పెట్టుకుంటే, గరిక యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే నేనున్నాను అనదు, గరికి నేనున్నానంటుందా. నీ కాలి కింద ఉన్నప్పటికీ కూడా నేనున్నానందు, పెను తుఫాను వచ్చినా చెలించదు. మిగతాటి గాలికి కొట్టకపోయి పడిపోయి ఏమేమైతాయి, గరికి మాత్రం అట్టే ఉంటుంది. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడి మళ్ళా పెరుగుతుంది, తుఫాను వెళ్ళగానే మళ్ళీ నిలబడుతుంది. ఆ రీతిగా నీవు ఉనికిని నీవే నిరసించుకొని తల వంచుకొని అభిమానరహితంగా అహంరహితంగా నిరతిశయానంద స్థితిలో ఉండకుండా, ఆ గరికి ఎట్లుంది, గరికి ఎప్పుడన్నా అహంకారం చూపించిందా, నీ కాలు కింద ఉన్నా లేదు, వరదలు వచ్చినా లేదు, యథాతథంగా నిలబడింది మళ్ళీ అంత పెద్ద తుఫాను వచ్చినా కూడా. కాబట్టి ఆ రీతిగా నువ్వు నీ ఉనికిని నీవే నిరసించుకోవాలి, నిరసించుకొని తల వంచుకొని అభిమానరహితంగా అహంరహితంగా, అభిమానమే తీవ్రమైతే మళ్ళా అహంకారంగా మారుతుంది. కాబట్టి నిరతిశయానంద స్థితిలో, నిరతిశయానంద స్థితి, ఏ దాని మీద కూడా కోరిక లేకుండా ఉన్నటువంటి, నిర్వికల్పంగా ఉన్నటువంటి, నిరంతరము దేని గురించి తెలియబడితే నీకు ఆ ఆనందం శాశ్వతానందంగా ఉంటుందో అది నిరతిశయానందంగా, అది మధ్యలో కట్టయ్యేటువంటిది కాదు, అది నిరతిశయానంద స్థితిలో ఉండాలి. అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానంద ద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజే. ఇది శంకరాచార్యుల వారి శ్లోకవాక్యమే ఇది కూడా. అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానంద అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజే. ఆయన ఏమో గణేశుడిని ప్రార్థిస్తూ ఈ రీతిగా దర్శనం పొందాడు. ఆయన పుట్టనే లేనటువంటి
స్థితిలో మేమున్నాము, నిరాకారంగా ఉన్నాము, నిరానందం ఆనంద అద్వైతపూర్ణంగా ఉన్నాము. పరము నిర్గుణంగా ఉంది, నిర్విశేషంగా నిరీహంగా ఉంది. ఆ పరబ్రహ్మ స్వరూపంగా నేను చూస్తున్నామని గణేశుడిని ఆ పద్ధతిలో చూశారట. ఈ రీతిగా దర్శనాన్ని పొందాలి కానీ గరిక తెచ్చుకొని దాన్ని పెట్టుకుంటే దానివల్ల డబ్బులు వస్తాయి, గల్లాపెట్లో పెడితే కోటీశ్వరులు అవుతారు అనేటువంటి లాభాపేక్షత కాదు. ఇదంతా నిజానికి లేనిదే, లేకుండా అయిపోయినటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నట్టు భావించేటువంటి స్థితిలో నిర్వికల్పంగా కాకుండా ఆ రకంగా దర్శనం యాడ్ చేసుకుంటున్నారు. అలా దర్శనాన్ని పొందినటువంటి వారు ఎవరో వారి దర్శనం సాంగోపాంగం. అట్లా దర్శనం పొందిన వారిదే సాంగోపాంగమైన దర్శనం. క్రియాశక్తికి అధిష్టానమయ్యి గణములకు అధిష్టానమైనట్టి స్థితి నుంచి నిరీహ స్థితి వరకు ఉన్నటువంటి దర్శనాన్ని సాంగోపాంగం అంటారు. ఆ క్రియాశక్తి ద్వారా ఏ అధిష్టానమై తాను గణాలన్నింటినీ నడిపిస్తున్నటువంటి గణాధిపతి అనేటువంటిది ఇచ్చాడో ఆ ఈశ్వరుడు, ఆ స్థితిలో నుంచి నిరీహ స్థితి వరకు ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి తాను నిరీహ స్థితి, తాను అధిష్టానంగా భావించేటువంటి ఆ అహంకార రహితమైనటువంటి అదేమో ఒక ఆధిపత్యాన్ని కల్పించినటువంటిది. ఆ స్థితిలో నుంచి అది ఆధిపత్యం ఏమీ లేనటువంటి నిరీహ స్థితి వరకు ఉన్నటువంటి దర్శనాన్ని సాంగోపాంగం అంటారు. అందువల్ల దయతో వినిడి సాంగోపాంగముగాను. ఏ రీతిగా నీవు ఆ దయను పొందినట్లయితే ఆ దేశకోత్తముని యొక్క దయాసముద్రుని యొక్క దేశిక వరుల యొక్క దయను పొందినటువంటి వాడు తానే లేకుండా నిరసించబడేటువంటి పరమపదాన్ని పొందేటటువంటి స్థితిని దృఢీకరిస్తూ దయతో వినిడి సాంగోపాంగం గాను అని చెప్పారు. ఆ దాంట్లో 20వ కందార్థం చెప్పన్నా. మోదమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదులనుచు వరగురు శిష్యుల్ వాదించిరనుచు నొక సంవాదము కల్పిత్తి కలగా వదలక వినుడి. మొదటి నుంచి తుది వెళ్ళకనుడి. వేదాంతార్థాతీత వేత్తాలు మేరిందు ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వదలక వినుడి. మొదటి నుంచి తుది వెళ్ళకనుడి. జై గురు. సంతోషముగా పొద్దు గడుపుటకై వాది ప్రతివాదిగా వరగురు శిష్యులు వాదించిరనుచు ఒక సంవాదం కలగా కల్పించినాను. దీన్ని మీరు మొదటి నుంచి తుది వరకు అనగా మధ్య భాగమందు ఎచ్చటా కూడా విడవకుండా సంపూర్ణంగా వినవలెను అని అంటున్నారు దేశకేంద్రులు. సంతోషముగా పొద్దు గడుపుటకై, ఆ సంతోషంగా ఈ వాదన ఎట్లా ఉండాలి, మళ్ళా అది కొట్లాడినట్టుగా ఉండకూడదు. అది సంతోషంగా గడుపుటకై వాది ప్రతివాది అనే వాళ్ళు ఒకరు ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పినట్టుగా 2 పాత్రలు ఎవరు అంటే 2 పాత్రలు కూడా రాసేటటువంటి ఆ దేశకేంద్రునివే. ఆయనే ఒకటి పాత్రలో శిష్యుని పాత్రలో ప్రవేశించి ప్రశ్న అడిగితే గురువు పాత్రలో ప్రవేశించి మళ్ళీ జవాబు చెప్తున్నాడు. ఆ వాది ప్రతివాదులుగా వరగురు శిష్యులైనటువంటి వాళ్ళు వాదించిననుచు వాళ్ళు వాదించినట్టుగా ఒక సంవాదం కలగా కల్పించినాను. వారిద్దరి మధ్య సంవాదం జరిగింది. ఆ సంవాదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు పొందితే ఇక అది కలగా కల్పించినాడు. అది కలలో జరిగినటువంటి ముచ్చట్లో ఈ చర్చ అంతా చేశారు. ఆఖరిగా తేలాల్సిందేమి, ఇదంతా మిథ్య, కేవలం ఉన్నది ఒక్కటే ఉంది. ఆ ఉన్నది ఒక్కటే తప్ప ఇదంతా కేవలం కలగా భావించాలంటే
ఈ కల్పించినదంతా మీరు విని తెలుసుకున్న తర్వాత మీకు అది కలగా కనిపించాలి మిగిలిందంతా. కాబట్టి దీనిని మీరు మొదటి నుంచి తుద వరకు అనగా మధ్య భాగం నందు ఎచ్చటా కూడా విడవకుండా, మధ్యలో కొంతవరకు చదివి మధ్యలో వదిలేయకుండా, ఎచ్చటా కూడా విడవకుండా సంపూర్ణంగా వినాలి. అట్లా సంపూర్ణంగా ఇచ్చినటువంటి వింటే మీరు వేదాంత అర్థాతీత, వేదాంతము దాని యొక్క అర్థం, దానికి అతీతం. మామూలుగా వేదం అంటే తెలుసుకోవడం, ఆ పదానికి అర్థం, సంస్కృత పదం అది. వేదాంత అర్థము, దాని యొక్క అర్థమునకు అతీతమైనటువంటి వేత్తలు కాబట్టి మీరు అవి వాదించుకుంటున్న ఇద్దరు కూడా గురు శిష్యులుగా వాదించుకుంటున్నటువంటి వారు ఎవరు? దేశకేంద్రులైనటువంటి వారు. కాబట్టి అట్లాంటి వేత్తలు కాబట్టి మీరు నే చెప్పు వాని యందు తప్పులు ఏ విధముగా సవరించుమని భావం. కాబట్టి మీరు అట్లాంటి వేత్తలు కాబట్టి నేను చెప్తున్నటువంటి దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే ఏ విధంగా సవరించుతారో సవరించండి అని చెప్పారు. మోదమున పొద్దుపోక వాద ప్రతివాదులకు వరుగురు శిష్యులు వాదించినచు ఒక సంవాదమును కల్పిస్తే గాని కలగా వదలక వినుడి. అది ఒక కళే. ఈ రాసినటువంటిదంతా కళను కల్పించిన, ఈ కళలో వాళ్ళంతా ముచ్చట్లాడినట్టు, సంవాదం చేసినట్టు, విచారణ చేసినట్టు కల్పించిన, ఆ కల్పించిన దాన్ని కళ, అది కూడా కళేనట, ఇక వదిలేద్దామనే పద్ధతిలో వదలకుండా వినండి. ముందు మీకు అర్థమైతే ఆ తర్వాత జగత్ అనేది, వాదించేది అనేది అంతా కళ అయిపోతుంది, ఉన్నది ఒక్కటే ఉంటుంది. మొదటి నుంచి తుది వెళ్ళ కనుడి. మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి, ఏదో పైన చూడడం కాదు, లోతుగా విచారణ చేసినటువంటి పద్ధతిలో చూడండి. వేదాంతాతీతవేత్తలు మీరిందు ఏదేది సవరించుదురు? మీరు వేత్తలు కాబట్టి మీరు ఇందులో ఏదేది సవరించుడు, ఇదే నా విజ్ఞాపన అని వదలక వినుడి. మొదటి నుంచి తుది వెళ్ళక కనుడి. వదలకుండా వెళ్ళండి, తుది వరకు కనుడి అంటే చూడండి, తెలుసుకోండి. ఇది పద విభజన. భాగవత్ కృష్ణదేశిక ప్రభువులు వేదాంత బోధలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. ఈ కందార్థంలో వేదాంత బోధలో ఉన్నటువంటి రహస్యాన్ని దేశికేంద్రులు తెలియజేస్తున్నారు. ఎలా అంటే, సంసార రూపంగా చేయబడింది ఈ వేదాంతం అంతా కూడా. అంటే ప్రస్థానత్రయమైనటువంటి ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రములు కానీ, భగవద్గీత కానీ, అష్టావక్ర గీత కానీ, ఉద్ధవ గీత కానీ, రుభుగీత కానీ, ఉత్తర గీత కానీ, భీష్మగీత కానీ, ఇలా గీత అనే పేరు మీద చాలా వేదాంతాన్ని మనకు వాంగ్మయం అందించింది. అనేకమైనటువంటి గీత అనే పేరుతో భగవద్గీత ఏమో మొదటిది, ఆ తర్వాత అనేకమైనటువంటి ఉత్తర గీతతో సహా అనేక పేర్ల మీద ఆ గీత అని వచ్చింది. ఇదంతా కూడా వేదాంతాన్ని అందించింది, మనకు వాంగ్మయాన్ని అందించింది. ఇవన్నీ కూడా సంవాద రూపంగా ఉన్నాయి. అంటే అంతా సంవాద రూపంగా భగవద్గీతలో అర్జునుడు అడగడం, కృష్ణుడు చెప్పడం, అలాగే ఉద్ధవ గీత, అష్టావక్ర గీత, రుభుగీత, ఉత్తర గీత, భీష్మగీత, వీటన్నిట్లోనూ ఒకరు చెప్పేవారు, ఒకరు వినేవారు, ఒకరు అడిగేవారు, దానికి జవాబు చెప్పేవారు. ఈ విధంగా జరిగింది అంతా కూడా. ఇవన్నీ కూడా సంవాద రూపంగా ఉన్నాయి. అంటే జిజ్ఞాసు అయినటువంటి శిష్యుడు జ్ఞాని అయిన గురువును ఆశ్రయించి తాను పొందదగినటువంటి జ్ఞానాన్ని గురించి విశేషముగా పరిప్రశ్న చేసి, జిజ్ఞాసు అయినటువంటి శిష్యుడు అంటే తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలనేటువంటి శిష్యుడు జ్ఞాని అయి, అప్పటికే జ్ఞాని అయి ఈ మాయను దాటినటువంటి వాడైనటువంటి గురువుని ఆశ్రయించి తాను పొందదగినటువంటి జ్ఞానాన్ని గురించి విశేషంగా పరిప్రశ్న వేసి, పరిప్రశ్న మామూలు ప్రశ్న కాదు, విశేషమైనటువంటి, ఏది నీకు అర్థమైతే నీ ప్రజ్ఞలో మళ్ళీ కలిగినటువంటి సందేహాన్ని మళ్ళీ వేస్తే అది అర్థమై వేసినటువంటి ప్రశ్ననే పరిప్రశ్న అంటారు. ఆ పరిప్రశ్న చేసి లక్ష్యార్థ సిద్ధిని పొందేటటువంటి ప్రయత్నం ఇది. ఆ లక్ష్యం ఏమైతే ఉందో, ఏ లక్ష్యం పెట్టుకున్నావో దాన్ని
ఆ లక్ష్యం సిద్ధించే విధంగా చేసేటువంటి ప్రయత్నం ఇది. అందుకని వాద ప్రతివాదములు లేని సంవాదం. అందుకని వాద ప్రతివాదులు అనేటి వాళ్ళు లేరు, వాద ప్రతివాదములు ఉండేది కాదు ఇది. కాబట్టి ఆ ప్రశ్నించే తీరు ఏమిటి అంటే ఆ రెండు పాత్రలు గురువే పోషించి తెలియజెప్పడం కోసం ఆ పాత్రల్లో ఉన్నాడు. కాబట్టి అదే విధంగా ఈ శిష్యులుగా ఉన్నటువంటి మనకు చెప్పాక ఆయన తెలియజెప్పాడు. కానీ గురు శిష్య పద్ధతిలో కూర్చున్న వాళ్ళేమో ఖచ్చితంగా పరిప్రశ్న వేసి సందేహం తెలుసుకొని సందేహ రైతులు కావాల్సిందే. చూస్తే మాత్రము ఒకరిని ఒకరు ప్రశ్నించే తీరు కానీ సమాధానం చెప్పే తీరు కానీ ఐహిక ధర్మంలో వాద ప్రతివాదములు చేసినట్టు కనపడుతున్నప్పటికీ చూసేదానికేమో చూసే తీరు సమాధానం చెప్పే తీరు చూస్తేనేమో ఐహిక ధర్మంలో వాద ప్రతివాదములు చేసినట్టు. ఐహిక ధర్మం అంటే ఇహలోకంలో మనం ఏ విధంగా ఒకరికొరు వాదులాడుకొని ప్రశ్నలు వేసి మళ్ళా జవాబులు చెప్పుకునే పద్ధతిలో చేస్తున్నామో ఆ పద్ధతిలో చేసినట్లు కనపడుతున్నప్పటికీ ఐహిక ధర్మంలో పరిప్రశ్నలో వినయ సౌశీల్యములు సహృదయత అత్యంత ముఖ్యమైనవి. ఆ పరిప్రశ్న వేసే దాంట్లో వినయ సౌశీల్యములు సహృదయత ఇది ముఖ్యమైనది. దాంతోనే తెలియాలి. నాకు తెలియదు చెప్పండి అని అనడంలో ఏమాత్రం నాకు తెలుసుననే అహంకార పద్ధతి ఉండకూడదు. తెలియకపోతే తెలియదు, అంతే. తెలియదు తెలుసుకోవాలి, అంతే ఉండాలి తప్ప నాకు తెలియదంటే మళ్ళీ ఏమనుకుంటారు అనే పద్ధతిలో కాదు. ఆ పరిప్రశ్నలో వినయ సౌశీల్యములు సహృదయత ఉండాలి. మొదట్లో చర్చ రోజువారీ పోయి సాయంత్రం ఆడ కూర్చొని పెడతాన్నప్పుడు ఇదే వచ్చేది సమస్య. ఎవరెవరు చెప్పారంటే ఆ చెప్పిన వాళ్ళు ఎవరన్నా చెప్పని ఆ ప్రశ్న వేశారు అంటే ఆ ప్రశ్నకు సంబంధించినది నీకు అర్థమయ్యి దాంట్లో ఇంకా సందేహం మిగిలి ఉండగా కదా వేసావు. వేస్తే నువ్వే చెప్పు అని ఒకరంటే, నువ్వే చెప్పు అని ఎవరంటే మళ్ళీ ఆయన చెప్పినాడు అనుకో, వెంకటనారాయణ స్వామిని కూడా పిలుచుకొచ్చుకునే వాళ్ళము. వాళ్ళ అప్ప అమ్మ అందరూ వచ్చేవాళ్ళు సాయంత్రం పూట ఆడ ఆశ్రమంలో అరుగుల మీద కూర్చుంటే నువ్వే చెప్పు ఒకవేళ చెప్పాడు అనుకో. ఆయన చెప్పిన తర్వాత అది అర్థమై ఇది కాదు ఇట్లా అని నువ్వే చెప్పాలి ప్రశ్న వేసినవి, ఎందుకంటే అది కాదని అంటున్నావు కాబట్టి. అట్ట చెప్పకుండా ఏమి అది కాదని చెప్పి నువ్వు చెప్పంటే నాకు అంత దూరం తెలుదు అనేది. అంటే ఏంది తెలుసుకోవాలి, అతనికి తెలుసునా లేదా అనే పద్ధతిలో కాదు ప్రశ్న వేయాల్సింది. మనకు తెలియకపోతే ఖచ్చితంగా నాకు అది తెలియదు అది తెలిపేసి మీరు చెప్తే నేను వినగోరుచున్నాననే పద్ధతిలో చెప్పాలి. వినయ సౌశీల్యములు ఉండాలి. కేవలం ఊరికే కెలికి ఆయన చెప్పగలుగుతాడా లేదా అని ఆయన యొక్క దాన్ని కెలికే పద్ధతిలో ఉండకూడదు. అట్లా జరిగేది మొదట్లో. నేను కొన్ని సార్లు అట్లా గమనిస్తే నువ్వు ప్రశ్న వేసావు అంటే జవాబు చెప్పే తీరులో ఉండగలిగితే ఏయి, ఊరికే మళ్ళా నీ మేధస్సుతో ఆయనకు పోటీ పెట్టుకొని చెప్పగలుగుతాడా లేదా అనే పద్ధతిలో వేయకు. అది మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందరు. విచారణలో భాగంగా మేమందరం తెలుసుకోవాలనే వాళ్ళు అనేకంగా ఉన్నాం కాబట్టి ఉత్సాహంగా మిగిలిన వాళ్ళందరికీ ఇది అవుతుంది కదా. కాబట్టి వినయ సౌశీల్యములు సహృదయత అత్యంత ముఖ్యమైనవి ఆ ప్రశ్న వేయడంలో. కారణం ఏమిటంటే తత్వదర్శనం కలగాలంటే సహృదయత లేకుండా తత్వదర్శనం సాధ్యం కాదు. ఆ తత్వదర్శనం జరగాలి అంటే ముందు ప్రశ్న వేసేవానికి సహృదయత ఉండాలి. సహృదయత లేకుండా తత్వదర్శనం కాదు. దాని అంతరాలలోకి చూడాలంటే తాననేటువంటి అహం ఏ మూలం కూడా ఉండకూడదు. అది దానిని భావించేటువంటి సహృదయత ఉండాలి, దాన్ని తెలుసుకునేటువంటి సహృదయత. కాబట్టి అట్లా లేకుండా అది సాధ్యం కాదు. అందువలనే ఎవరైనా జ్ఞాని వద్దకు వెళ్ళినప్పుడు పరిప్రశ్నేన సేవయ అన్నారు. ఎవరైనా జ్ఞాని వద్దకు వెళ్తే ఆ జ్ఞానం ఏంది, ఆ జ్ఞాని వద్దకు చూడండి. పరిప్రశ్నేన సేవయ, పరిప్రశ్న వేయడమే సేవ. ఆ గురుసేవ ఎప్పుడు ఎట్లాంటి స్థితిలో, 4వ స్థితిలో ఉన్నటువంటి చెప్పారే, 4 శుశ్రూషల్లో చెప్పినట్టు ఆత్మ శుశ్రూషగా చెప్పారు చూడండి. భావ శుశ్రూష,
ఆత్మ శుశ్రూష ఇవన్నీ చెప్పారు. మొదటివేమో అన్ని శరీరపరమైనటువంటివి చేసేటువంటి సేవలు, గురువుగారి సౌకర్యం కోసం చేసే సేవలు. పరిప్రశ్న సేవయా ఇది. పరిప్రశ్న వేయడమే సేవ, జ్ఞానితో ఆ జ్ఞానాన్ని పొందే కోసం. ఆ పరిప్రశ్న సేవయా చేస్తే వారు ఏం చేస్తారయ్యా అంటే, ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. అంటే తత్వదర్శనం కలిగినటువంటి జ్ఞానము, తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్లకు మాత్రమే, ఎవరైతే ఈ పరిప్రశ్న వేసి ఆ పరిప్రశ్న ద్వారా, పరిప్రశ్న అంటే ఇంతకుముందే చెప్పాను, ఏదైతే ఆ వింటున్నాడో వింటున్న దానిని తాను అవగాహన చేసుకొని అందులో నుంచి మళ్ళీ ఉత్పన్నమయ్యే ప్రశ్న, అది అర్థమై ఉత్పన్నమయ్యే ప్రశ్న, ఊరికే అడిగే ప్రశ్న కాదు. కాబట్టి అటువంటి వాళ్ళకి, అటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళకి, తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఉపదేశార్హత అధికారిత్వం ఉన్నది అని పైన చెప్పిన ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అనేటువంటి పదాలకు అర్థంగా చెప్పారు. వాళ్ళకు మాత్రమే అధికారిత్వం ఉన్నది అది పొందేకి. చాలా పీఠాలలో పూర్ణదీక్ష ఇచ్చి బోధ అధికారం ఇచ్చేటువంటి సాంప్రదాయం భారతావనిలో ఉంది. భారతదేశంలో ఏ పీఠం అన్నా కానీ, పీఠాలంటే ఈ పీఠమైనా అద్వైత పీఠమైనా అక్కడ కూడా వాళ్ళకి దీక్ష చెబుతున్నారు, అక్కడ కూడా మంత్రాలు చెప్తున్నారు. వాళ్ళు ఏమిటంటే శివరామ దీక్షితులు తెలుగులో మార్చి, తెలుగులో అనువాదం చేస్తే ఏ విధంగా వస్తుందో ఇట్లా మార్చకుండా ఆ మంత్రాలు రెండు సంస్కృతంలోనే శివరామ దీక్షితులు కూడా సులభతరంగా రాసినప్పటికీ ఈ అద్వైత దీక్ష చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మూలంలో వేదాల్లో ఏవైతే చెప్పారో ఏతన్మిథ్యా శుద్ధవియత్ కించిన్ నాస్తి అనే ఏవైతే చెప్పారో వాటినే ఆ మూల గ్రంథాల్లో ఉండే ऋणమంత్రాలనే చెప్తున్నారు. ఏమీ లేదు, ఉన్నదొక్కటే, ఆ బ్రహ్మమే అంతటా ఉన్నది, మిగిలిందంతా మిథ్య అని చెప్తున్నటువంటి మంత్రాలు వాళ్ళు చెప్తున్నారు. అట్లా ఎవరైనా ఆ మంత్రమైనా చెప్పుకొని కానీ మన భారతదేశంలో ఏ విధంగా ఉంది అంటే, పూర్ణ దీక్ష ఇచ్చేటటువంటి బోధాధికారం ఇచ్చేటప్పుడు సాంప్రదాయం వాళ్ళకు ముందు దీక్ష ఇచ్చి అధికారం ఇచ్చేటువంటిది ఉంది. మంత్రోపదేశం మొదట, ఆ తర్వాత దీక్ష, ఆ దీక్షానామం ఇచ్చి అధికారిత్వం ఇచ్చేటువంటి పద్ధతి ఉన్నది. చాలా పీఠాల్లో ఈ విధంగా ఉంది. అన్ని రకాలైనటువంటి యోగ ప్రక్రియలలో కూడా ఈ రకమైన గురు సాంప్రదాయం ఉంది. యోగాసనాలు, యోగా పద్ధతిలో ఎవరైతే బోధన చేస్తున్నారో, ఇప్పుడు యోగాలంటే ఊరికే ఆరోగ్యం కోసమే ఎక్సర్సైజ్ చేసేదని వీళ్ళు అనుకుంటున్నారు. నిజానికి యోగ దర్శనం అనేటువంటి యోగ దర్శన సూత్రాలు అనేది ఉంది. పతంజలి మహర్షి రాశాడు అది. పతంజలి మహర్షి ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం. ఆ పతంజలి మహర్షి రాసిన యోగ దర్శన సూత్రాలలో కూడా ఈ రకమైన గురు సాంప్రదాయమే ఉంది. శిష్యులకు బోధించడం, మళ్ళా వారికి జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత వారికి ఒక దీక్షానామం కలగజేసి దీక్షను, ఈ దీక్షలో ఉండాలి నువ్వు ఇంకా జీవితాంతం అనే ఓ దీక్షను ఏర్పాటు చేసి చెబుతున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. జ్ఞాన మార్గావలంబికులలో కూడా ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. జ్ఞాన మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్ళందరిలో ఇదే సంప్రదాయాలు ఉన్నాయి. అది ద్వైతం కానీ, అద్వైతం, విశిష్టాద్వైత సాంప్రదాయ రీతుల్లో కూడా ఆయా అనుయాయులకు వారు అనుసరించేటువంటి వారికి విచారణ క్రమాన్ని, ఉపాసన విధిని అందించడానికి దీక్షాత్రయంతో, అంటే అనవీ దీక్ష, తారక మంత్రోపదేశ దీక్ష, శాంభవి దీక్ష అనే పద్ధతులుగా అనేక రకాలైనటువంటి దేవతా ఉపాసనలతో కొన్ని విధానాలు ఉన్నాయి వాళ్ళల్లో. మన దాంట్లోనేమో ఆ ఉన్నది ఏ విధంగా ఉన్నదో దాన్నంతా వివరించి, లేనిది ఏ విధంగా లేదో వివరించి, లేనిది లేదు, ఇది లేదని నా ఇది అంటే ఏది లేదో దాన్ని చెప్పుకుంటూ నేతి వాక్యాల ద్వారా లాస్ట్కు లేనిది ఏ విధంగా లేదో, ఉన్నది ఏ విధంగా ఉన్నదో తెలపడమే మన విధానంలో. వాళ్ళ విధానంలో దీక్షలు ఇచ్చి ఆయా దేవతా ఉపాసనలతో కూడినటువంటి మార్గాల్లో అవి ఉన్నాయి. ధర్మ మార్గంలో కూడా మంత్రోపదేశ పద్ధతిగా రకరకాలైనటువంటి
షణ్మత ఉపాసనలుగా అంటే చార్వాకము, శైవము, వైష్ణవము, సౌరము, గానపత్రము, శాక్తేయము, ఇలా 6 రకాలైనటువంటి మత సాంప్రదాయాలు, ఉపాసనా రీతులు భారతావనిలో ఆదిశంకర్లకు పూర్వం కూడా ఉన్నాయి. ఆదిశంకర్లకు పూర్వం కూడా ఉన్నాయి అప్పటికే. అంటే అవన్నీ సిద్ధాంతపరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయా మునులు, ఏ ముని అయితే ఆయన తపస్సు చేసి ఆయన భావనలో మెదిలిందో వాటన్నిటినీ అనేకమైనటువంటి వాదాలుగా తయారు చేసి పెట్టారు. ఇవన్నీ ఎప్పటివి? శంకరాచార్యులు గారు కూడా పుట్టకముందు ఇవి. చార్వాకము, శైవము, వైష్ణవము, సౌరము, సౌరం అంటే అదే సూర్యుని పూజించేది, గానపత్యము, గణాలను పూజించేది, గానాపత్యం, శాక్తేయము, శక్తిని పూజించేది. ఇలా 6 రకాలైనటువంటి మత సాంప్రదాయాలు, ఉపాసనా రీతులు భారతావనిలో శంకరాచార్యులకు పూర్వమే ఉన్నాయి. శంకరులు వాటిని సంస్కరించి వాటిలోని వామాచార పద్ధతులను నిరసించి శిష్టాచార పద్ధతులను నెలకొల్పి సర్వమతములకు, సర్వ ఉపాసనలకు, సాధనలకు చరమగమ్యము ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, దివ్యత్వం అనే నిర్ణయాన్ని అందించారు. శంకర్ల వారు ఏం చేశారంటే ఇవన్నీ మీ భావాలతో, మీ మతాలతో మీరు కల్పించుకొని కొన్ని, ఆ కల్పించుకున్న వాటిలో నుంచి బయటికి రాకుండా, ఆ పద్ధతులు ఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారో ఆ పద్ధతుల్లోంచి బయటికి రాకుండా ఏ విధమైన పద్ధతిలో వాళ్ళ శిష్టాచార పద్ధతులను నెలకొల్పాడట. ఏదైతే ఏ ఆచారం, ఏ పద్ధతిలో మీరు శిష్టాచారం అంటే నిర్ణయించినటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతి, సర్వమతములకు, సర్వ ఉపాసనలకు, సర్వ సాధనలకు చరమగమ్యం ఏమిటి? ఏ మతం ఏం చెప్పినా దైవాన్ని, దివ్యత్వాన్ని తెలుసుకోవడం, అదే కదా లక్ష్యము. మరి అదే లక్ష్యమైనప్పుడు అన్నీ కూడా ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, దివ్యత్వం అనే నిర్ణయాన్ని కదా పొందాల్సింది. ఆ వేరువేరు ఉపాసనలు వేరువేరుగా, కొన్ని వేరువేరుగా చేస్తున్నటువంటి మూఢాచారాలు కొన్ని ఉన్నాయి కదా, అటువంటి పద్ధతుల్లో పోతున్నారు కదా అని ఆయన నెలకొల్పనే పీఠ పారంపర్యం అంతా కూడా తమ తమ గురు పారంపర్యాన్ని కలిగి ఉంటాయి. అన్నిట్లోనూ ఏం చెప్పారు? సాధన సంపత్తి పరుడైనటువంటి వాడు నిత్యానిత్య వివేకంతో మొదలు పెట్టుకొని ఇక ఆఖరుకున్నటువంటి మహా చైతన్యం ఏదైతే ఉన్నదో అదే అఖండ ఎరుకగా అంతటా ఉన్నది, అది నేనే ఆ బ్రహ్మంననే మహావాక్య విచారణ ద్వారా తానే బ్రహ్మమైనటువంటి స్థితికి పోవడమే కదా లక్ష్యము ఏం చేసినప్పటికీ. కాబట్టి ఆ పీఠ పారంపర్యం అంతా కూడా తమ తమ గురు సాంప్రదాయాన్ని దీని కొరకే వాడుకోవాలనే పద్ధతిని కల్పించారు ఆయన శంకరాచార్యుల వారు. నేటి కాలంలో చాలా పీఠాలలో కాలానుగుతంగా కొద్ది మార్పులు వచ్చాయి. బుద్ధి వికాసం కూడా కలికాల ప్రభావం చేత మందగించి తేజోవంతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు భౌతికమైన, ఐహికమైన వృద్ధిని మాత్రమే పరిగణలోకి తీసుకునేటువంటి జీవనం నవీన కాలంలో కనబడుతుంది. ఇప్పుడు నేటి కాలంలో ఏం జరుగుతోంది? కాలానుగుణంగా మార్పులు వచ్చినాయి. ఆ పీఠాలలో కూడా ఈ కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చినాయి. బుద్ధి వికాసం కూడా ఏమైందంటే కలికాల ప్రభావం చేత బుద్ధి వికాసం ఏమవుతుందంటే మార్పు జరుగుతోంది. తత్వంలో తాను శోధించి నిరంతరము ఏదైతే మనసులో మదన పడతాడో ఆ మదన పడినటువంటి వారి జ్ఞానం చూసుకోండి ఒకసారి. బాగా తీవ్రంగా తాను తన మనసులోనే మదించినటువంటి కొన్ని ఊహించగలిగినటువంటి శక్తి ఉంటుంది వారికి. అటువంటి వారు కొందరు. ఇప్పుడు ఏమైంది అంటేనే ఆ ఫోన్లో గూగుల్ అడుగు, దాంట్లో కొన్ని విషయాలు వస్తాయి, ఆల్రెడీ రాసి పెట్టినవి అవన్నీ. నేను అడిగితే రాసి పెట్టినవి చూపిస్తుంది అది. కాబట్టి సొంత పరిజ్ఞానం, సొంతంగా ఊహించే శక్తి ఉండబట్టే కదా ఈనాడు సైన్స్ అంతా డెవలప్ అయింది అనుకోండి. ఆ రోజుల్లో సైన్సే లేదు. మరి ఆర్యభట్ట 2600 సంవత్సరాల క్రితమే ఆర్యభట్ట చెప్పాడు ఈ పరిణామాలు, జగత్తులో జరిగే పరిణామాలన్నీ ఈ సూర్యభ్రమణం, ఆ సూర్యుడు నిలకడగా ఉంటే మిగిలినవన్నీ భ్రమణం చెందుతుంటే దాని చుట్టూ, దాన్ని సూర్య కుటుంబం అనే పేరుతో, అందువలనే పగలు రాత్రి ఏర్పడుతుంది దాన్ని గుర్తించాడు అప్పటికేమి ఇప్పుడున్నట్టు టెలిస్కోపులు ఇంకోటి లేవు.
అంతరిక్షంలో పోయి ఎతికి రావడానికి. అంతటి ఊహాశక్తి కలిగి ఉండాలంటే ఎంతటి వాళ్ళకి బుద్ధి విశేషంగా ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంతా మందగించింది. ఈ మందగించి తేజోవంతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఆ తేజోవంతమైనటువంటి బుద్ధి కలగకుండా ఏమైపోతుందంటే భౌతికమైన, అంటే కంటితో ఏదైనా చూస్తే ఐహికమైన, అంటే ఈ ఇహలోకంలో ఉండేటువంటి వృద్ధి ఏదైతే కనపడుతోందో ఆ మార్పును, ఆ వృద్ధిని మాత్రమే పరిగణలోకి తీసుకునేటువంటి జీవనం నవీన కాలంలో కనపడుతుంది. దాన్ని మాత్రమే తీసుకుంటారు. ఏదన్నా చెప్పని ఈ చైతన్యం స్థితి లేకపోయి మానవుడు ఎదుగుతున్నాడా, ఇంకా పెరుగుతున్నాడా, పెరిగి తనను తానే కాక ఇహలోకాన్ని కాకుండా పరలోకం అనే దాని గురించి కూడా చర్చ చేస్తున్నాడా లేదా అనేది చూడట్లే. వాడు బాగా సంపాదించాడప్ప, వానికి దేవాల డబ్బులు వచ్చినాయి, పలానా పంటలోను పలానా దాంట్లో వాడు ఇది పెట్టింటే వచ్చినాయి, లేకపోతే వీడు ఈ విధంగా భౌతికపరమైనటువంటి ఇవన్నీ భౌతికమైన భౌతికమైనటువంటి సంపదల్ని, భౌతికమైనటువంటి వాళ్ళ యొక్క విషయాల్ని, ఐహికమైనటువంటి అంటే ఇహలోకంలోనే సంబంధించినటువంటి వృద్ధిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. దాన్ని చూసి వాని గొప్పతనాన్ని, వాని గౌరవాన్ని అంతా దేంట్లో కీర్తిస్తున్నారు? ఈ విధంగా భౌతికమైన వృద్ధిని, ఐహికమైన వృద్ధిని మాత్రమే తీసుకుంటున్నారు తప్ప వాడు ఎంతవరకు జ్ఞాన సంపన్నుడు, ఎంత పొందాడు, ఏ స్థితిలో ఉన్నాడు అనే పరిగణన పొందేవాళ్ళు లేకుండా అయిపోయారు. వాళ్ళ బుద్ధిని పరిగణనలోకి తీసుకునేటువంటి జీవనము నవీన కాలంలో కనపడుతోంది. ఇహలోకంలోటివే పరిగణనలోకి తీసుకుంటున్నారు, అంతే తప్ప మిగతా విషయాలు తీసుకోవట్లేదు. అంటే సుమారు ఒక 100-200 సంవత్సరాల నుంచి ఈ మార్పులు వచ్చి బాగా మార్పు కనపడుతోంది. ఈ మార్పు ఎప్పుడు కనపడుతోంది అయ్యా, ఎప్పటి నుంచి అంటే దాదాపు 200 సంవత్సరాలు. అంటే 200 సంవత్సరాలను అని అనుకున్నారు ఆయన. నిజానికి మనం గనక పరిశీలిస్తే పరిణామ సిద్ధాంతాన్ని కానీ, భౌతికవాద సిద్ధాంతాన్ని కానీ, తర్వాత వచ్చినటువంటి వస్తువాద సిద్ధాంతాన్ని కానీ, తర్వాత వచ్చినటువంటి పారిశ్రామికీకరణ అనేది జరిగింది. గత 400 ఏళ్లలో జరిగింది. అది మొట్టమొదట చక్రాన్ని మనుషులు తిప్పుతూ ఉంటే దానితో పుల్లి అది జరిగి ఆ దానితో దారాలను చుట్టేటువంటి బట్టల పరిశ్రమలో మనుషులే తిప్పుతూ ఉంటే ఆ తిరుగుతున్నటువంటి ఈర్సు ద్వారా ఆ దారాలు చుట్టబడి ఆ దారాలు మళ్ళీ తిప్పుతున్నప్పుడు ఇటు అటు కదిలి బట్టగా తయారు చేసే విధానాన్ని మనుషుల చేతనే, చక్రాల చేతనే మొదలుపెట్టారు. 400 ఏళ్ళప్పుడే మొదలుపెట్టారు. యాంత్రిక యుగం ఎప్పుడైతే మొదలైందో ఈ 200-300 సంవత్సరాలని స్వామి అన్నారు, కానీ నిజానికి 400 సంవత్సరాల నుంచి ఈ మార్పు మొదలైంది. ఎప్పుడైతే ఒక్కొక్క భౌతిక వస్తువుల యొక్క ధర్మాలని గుర్తించి వాటిని వాడుకోవడం మనిషి మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఏమైపోయింది, భౌతికపరమైనటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ వచ్చింది. ప్రతి దాంట్లోకి ఈ మార్పులు వచ్చాయి. ఈ మార్పులు అంటే యాంత్రికంగా మొదలైనప్పటి నుంచి మొదలైంది. ఇది అంతకుముందు అంతా ప్రాచీనమే, సనాతనమే. అంతకుముందు పూర్వం నుంచి ఎవరెవరు ఆ సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు ఎవరు పాటించారో అటు నుంచి దిగుడు బావుల్లో నీళ్లు తెచ్చుకోవడం, దాన్ని మళ్ళీ ఏం చేశారు, శాంతాడేసి చేదబావులు తవ్వారు. మళ్ళీ అక్కడి నుంచి మోటార్లు వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా పరిణామం చెందుతూ ఉంది అనేక విధాలుగా. ఇవంతా ఏమున్నాయి, లేవు కదా. అప్పుడు అంతా ప్రాచీనము, సనాతనమే. కానీ వాళ్ళ భావాలకు అద్భుతంగా తట్టాయి అన్ని విషయాలు. అంత జ్ఞాన సంపన్నులైనటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఏదైనా ఒక కష్టం పడితే ఆ కష్టంలోంచినే దానికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు సులభంగా మారిపోయిన జగత్తులో ఆలోచించి నేను ఊహిద్దాం దానికి ఏమిటో కారణం అనుకునే వాళ్ళు తగ్గిపోయినారు. అట్లా ఊహించే శక్తి పోయింది. కాబట్టి భౌతిక సుఖం అవసరమే. భౌతికంగా మార్పులన్నీ వస్తున్నాయంటే మనకు అవసరం, మనకు సౌకర్యాలు కల్పించుకోవడం అవసరమే, సులభతరం అయిపోయింది. ఇంతకుముందు ఏదో చెప్పి రావాలి అంటే ఒక ఉత్తరం తీసుకొని రాసేవాళ్ళు, లేదంటే ఇక్కడి నుంచి బస్సు ఎక్కిపోయి ఆ ఊరికి పోయి వాళ్ళకి సమాచారం చెప్పి వచ్చేవాళ్ళు. ఇప్పుడు
సెల్ ఫోన్లో క్షణాల్లో, కేవలం ఇక్కడ ఈ దేశంలో కాదు, విశ్వమంతా కూడా క్షణాల్లో పోతుంది సెల్ ఫోన్లోంచి. విశ్వమంతా మళ్ళీ ఇంతకుముందులాగా ల్యాండ్ లైన్లు పెట్టి మళ్ళీ అటు నుంచి ఉపగ్రహ కాల్స్ పెట్టి ఆ ఇంటర్నేషనల్ కాల్, ప్రపంచ దేశాల్లో వేరే దేశపు కాల్ మాట్లాడాలంటే నిమిషానికి 60 రూపాయలుగా ఉండేది. 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు 6 నెలలు వెచ్చించేవాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళతో. కానీ ఇవాళ వాట్సాప్ ద్వారా ఎన్ని నిమిషాలన్నా మాట్లాడుకో, ఎదురు బదురుగా వీడియో కాల్ చేసి మాట్లాడుకోగాక ఏమీ లేదు, బిల్లు లేదు, ఏమీ లేదు, సులభతరం అయిపోయింది. ఇదంతా అవసరమే, కానీ భౌతిక సుఖానికి ఏవేవి అవసరాలు వస్తువులు కావాలో ఇంకా సులభతరం చేసేటివి అవసరమే, కానీ ఈ పునాదిని ఏ ప్రాతిపదికతో ఏ ప్రాధాన్యంతో ఉందో విచారణ చేయాలి. ఈ సుఖము పొందాలి అనేటువంటి దానికోసం కనిపెడుతున్నాం అనుకో, సుఖం పొందే కోసమే వస్తు జగత్తంతా వచ్చింది. ఆ వస్తువులు మారే కాలానికి తగ్గట్టుగా అవసరమే, కానీ దీన్ని ఏ ప్రాతిపదికతో ఏ ప్రాధాన్యంతో ఉందో విచారణ చేయాలి. దీనివల్ల ఏమిటి, కొన్నాళ్ళు పొందేవు, కానీ ఈ వస్తు జగత్తుకు నశించే గుణం ఉన్నటువంటిది. నశించేటువంటి ఇంతకుముందు ఉపయోగించినవన్నీ ఇవాళ ఉన్నాయా? ఇవాళ మున్సిపాలిటీలోంచి కుళాయిలు తిప్పితే ఎక్కడ చూసినా నీళ్ళు వస్తున్నాయి. గ్రామ పంచాయతీలో ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి వస్తున్నాయి. శాతబావులన్నీ ఊరికే ఉన్నాయి. మొత్తం ఆ చెత్త ఈ చెత్త పడి అవి దిన్నము తోడుతూ ఉంటే కొత్త ఊరేటివి, కానీ తోడట్లేదు కదా, ఎట్లని అట్లా చెత్తబడి అయిపోతున్నాయి. కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి వాటిని అన్ని మార్పు నిరంతరము అవసరమే, కానీ వీటిని అన్ని నశించే గుణం ఉన్నాయి. ఇంతకుముందు మనం ఇష్టంగా చూసుకున్నటువంటి వస్తువు ఈ రోజు లేదు. ఆ వస్తువుతో పని అయిపోతానే అయిపోయాయి. ఇంకా ఆ రోజు అవసరం ఉండేది, ఆ రోజు అది గొప్ప విషయమే. కానీ ఈరోజు ఇంకా సులభమైనటువంటి పరికరం వచ్చింది అనుకో, దాన్ని ఎవరైనా ముట్టుకుంటారా? పాత పరికరం అయిపోయాయి, ఇంకా దాని అవసరం అయిపోయింది. కాబట్టి అంతకుముందు ఏమో అవసరం, ఇప్పుడు లేదు. కాబట్టి ఈ మార్పు అంతా కనపడుతోంది. మార్పులు వచ్చినటువంటివన్నీ ఇదెందుకు? సకల మానవ లోక కళ్యాణానికి పంచభూతాత్మకమైన ప్రకృతిని ఎలా పరిరక్షించుకోవాలి అనే పద్ధతి తీసిపెట్టారు. లోక కళ్యాణానికి కదా ఇవి ఉపయోగించుకోవాల్సింది పంచభూతాలన్నీ. ఆ గాలి కానీ, నీరు కానీ, భూమి కానీ, అగ్ని కానీ, ఏదైనా సరే పంచభూతాలు దేనికి ఉపయోగించుకోవాలి? మానవుల లోక కళ్యాణానికి ఉపయోగించుకోవాలి. ఈ పారిశ్రామిక విధానం పెరిగే కొద్దీ ఏం చేస్తున్నారంటే, ఒకవైపు ఏమో వస్తు జగత్తు ఇంకా మార్పు చెందడం కోసం భూమిలో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ బయటికి తీస్తున్నారు. ఏదైనా ఉండని, అది అల్యూమినియం, రాగి, ఇనుము, ఉక్కు, ఇది అది అని కాదు, బంగారం, వజ్రాలు, ఏదైనా సరే మొత్తం అది సంపదను సృష్టించడం కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రకృతిలో ఏ విధంగా జరగాలి అని దాని లేదు. నీళ్లు, నిరంతరము నీళ్లు అనేది ఎక్కడో కొన్ని దేశాల్లో, తక్కువ జనాభా ఉన్న దేశాల్లో వ్యవసాయకంగా లేవు కాబట్టి అవి వాళ్ళకి మిగులుతున్నాయి, మిగిలినవి నదుల్లో పోతున్నాయి. వ్యవసాయ దేశాలు లాంటి దేశాల్లో ఎన్ని నీళ్ళు వచ్చినా చాలట్లేదు. ఆ చాలట్లేదంటే వాటిని వృధాగా బోధిస్తున్నారు. ఒకటి, సముద్రంలో కలుస్తున్న నీళ్ళు అనేకంగా ఉన్నాయి, వాటిని డ్యాములు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ప్రకృతిలో వర్షాలు తగ్గినప్పుడు ఆ నీళ్ళు ఎట్లా సంరక్షించుకోవాలి, భవిష్యత్తులో ఎలాగా వృధా చేయకూడదు అనేది కానీ లేదు. తన యొక్క సౌకర్యానికి, తన యొక్క ధన సంపాదనకు ప్రకృతిలోని వనరులన్నిటినీ ఉపయోగించుకుంటున్నాడు. మరి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు, దాంట్లో కూడా ప్రకోపాలు వస్తాయి. ఇవన్నీ తుఫానులు, భూకంపాలు, ఇతరత్రా వస్తున్నవన్నీ ప్రకృతిలో వస్తున్నటువంటి చలనాలు. ఆ చలనాలు జరుగుతాయి కదా, మరి ఎట్లా నువ్వు రక్షించుకోవద్దా? నువ్వు దీని మీదనే జీవిస్తున్నావు కదా, దీని మీదనే సుఖంగా జీవించడం కోసం ఏమేమో చేస్తున్నావు. దీనివల్ల అది నాశనం అవుతుంది, దానివల్ల అది ప్రకోపిస్తుంది ఎప్పుడో ఒకసారి అనే జ్ఞానం పొందకుండా చేస్తున్నాను. మానవుడు వసుదైక కుటుంబంగా ఎట్లా జీవించాలి? ఇలా మహర్షి వేదవ్యాసుడు బోధించిన రీతిగా మానవులందరూ ఎలా జీవించాలో వారి బోధన సారాంశం అంతా విన్నవారందరూ కలిసి వారిని ప్రార్థించారు. అయ్యా, మానవుడు తన ఆజీవన పర్యంతము
పర్యంతము జననము నుంచి మరణం వరకు పాటించవలసినటువంటి నియమముల గురించి చెప్పండి అని అడిగారు. ఆ జీవన పర్యంతం అంటే ఈ పుట్టేపటి నుండి చచ్చేదాకా ఏ విధంగా జీవిస్తే ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే సరిపోతుందని అడిగారట అందరూ వేదవ్యాసుని. వారంతా కలిసి ఒక శ్లోకంలో చెప్పేశారు. వేదవ్యాసుని అడిగారట వీళ్ళు, మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మంచి పద్ధతిలో జీవించడానికి ఏ విధమైనటువంటి దాన్ని అనుసరించాలి అంటే ఆయన ఒకటే శ్లోకంలో చెప్పేశాడు. వారంతా కలిసి ఒక శ్లోకంలో చెప్పేశారు. ఏమిటంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం స్మరణిత్యం అనిత్యతాం అని 4 లక్షణాలను అన్ని సాధనలు విడిపోయేటట్టుగా చెప్పారట. కర్మ, భక్తి, జ్ఞాన, యోగ 4 మార్గాలు 4 మాటల్లో చెప్పేశారట. ఆ 4 మాటల్లోనే ఇమిడిపోయేటట్టుగా చెప్పారట. అంతటి శక్తి ఉన్నటువంటి మాటల్ని చెప్పేవారు ఆ వేదవ్యాసుడు. అందువల్లనే వ్యాసోచిత్తం జగత్ సర్వం, జగత్ సర్వము కూడా, జగత్తులో చేస్తున్న వ్యవహారం సర్వము కూడా ఆయన యొక్క భావనలోంచి, ఆయన యొక్క ఉచ్చిష్టం ఆయన నోట్లో నుంచి వచ్చినదే. ఎంగిలే, ఆయన నోట్లో ఎంగిలే అన్నట్టు వ్యాసోచిత్తం జగత్ సర్వం అనే మాట వచ్చింది నానుడి. మొట్టమొదటిది ఏంది? త్యజ దుర్జన సంసర్గం. మొట్టమొదటి ఏం చెప్పాడు? ఒకటే మాట, దుర్జనులతో కలిసి ఉండొద్దు, వాళ్ళని వదిలిపెట్టు. ముందు నీ దుర్జనులతో సహవాసం చేసినంత కాలం నువ్వు ఏ విధంగానూ మార్పు చెందలేవు. కాబట్టి ఆశ్రయించినటువంటి శిష్యులు అడిగిన సంవాదం ప్రశ్నకు వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి సమాధానం. వ్యాస భగవానుడిని వారి శిష్యులు అడిగితే ఆయన చెప్పాడు ఈ సమాధానం. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు ఈ అంశాన్ని మనం సమర్థించవలసి వస్తుంది, స్మరించవలసి వస్తుంది అంటే, ఎందుకు మనం ఈ అంశాన్ని మనం ఇంతగా స్మరించుకోవాలి ఆ వేదవ్యాసుడు చెప్పిన దాన్ని అంటే, వేదాంతార్థాతీత వేత్తలు మీరిందు అని ప్రయోగించారు కదా ఇక్కడ కృష్ణప్రభువులు. వేదాంతము అంటే జ్ఞానకాండ, ఉపనిషత్ భాగం, బ్రహ్మసూత్రాలు, ఇదంతా వేదాంతమే. ఇక వీటిని అర్థం చేసుకోలేని వారి కోసం ప్రకరణ గ్రంథాలని, భగవద్గీత అని అనేక రకాలైనటువంటి గీత సాంప్రదాయాలు, ఈ మొత్తం మానవ జీవితాన్ని వ్యాస భగవానుడు 4 భాగాలు చేశాడు. బాల్యం నుంచి బాగా అభ్యాసం చేయవలసినవి ఏంటంటే త్యజ దుర్జన సంసర్గం. మొట్టమొదటి అభ్యాసం చేయాల్సింది ఇదే. పిల్లోడు కాటి నుంచినే చేయాలి ఇది. లేదంటే వానికి ఏర్పడిన స్నేహితుల ప్రకారమే వాడు ఏ విధంగా అయిపోతాడు. కాబట్టి త్యజ దుర్జన సంసర్గం మొట్టమొదటి చేయాల్సింది త్యజించాలి దుర్జనులతో కూడేటువంటి దాన్ని. ఎవరైతే 16 సంవత్సరాలు వచ్చే వరకు దుర్జన సంసర్గాన్ని విడిచిపెట్టి రెండవ మెట్టైనటువంటి భజ సాధు సమాగమం, ఈ 16 ఏళ్ల వరకు వీడు ఈ దుర్జనుల పిల్లలు, ఆ దుర్జనులు అంటే ఎవరు? వాళ్ళ కులం ప్రకారమో, మతం ప్రకారమో, లేకపోతే ఇంకో ధనవంతులైన ప్రకారమో అట్లా కాదు. ఎవరైతే బుద్ధి విశేషంగా ఉన్నటువంటి, ఏ అలవాట్లు లేనటువంటి, పెద్దలు చెబితే వినేటువంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉంటారో వాడు ఏ కులమన్నా ఉండని వారితో స్నేహం చేయాలి. కానీ దుర్జనుడైనటువంటి వాడు ఏ విధంగా సంపన్నుడు కానీ ఏ విధంగా కానీ వారితో స్నేహమే చేయరాదు అనేటువంటిది మొదటి చెప్పారు. ఈ 16 సంవత్సరాలు వచ్చే వరకు దుర్జన సంసర్గాన్ని విడిచిపెడితే రెండవ మెట్టు అయినటువంటి భజ సాధు సమాగమం అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సాధువులు ఎవరయ్యా అంటే, వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఈ సాధువులు మాత్రమే, వాళ్ళకేమి సొంత ప్రయోజనాలు ఉండవు. ఈ సాధువులు ఎటువంటి స్థితిలో ఉంటారు? తాము అంతటినీ వదిలేసినటువంటి స్థితిలో ఉండి మానవ కళ్యాణం కోసం మాత్రమే జీవనాన్ని వెచ్చించేవారు. ఇబ్బుల్లాగా ఊరికే పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఆ దాన్ని అంతటినీ ప్రభుత్వం తెప్పించుకొని ఆ ప్రభుత్వం వాళ్ళు పోయి మొక్కుతూ ఉంటే సంపదను పెంపొందించే టైప్ ఇది కాదు. అప్పుడు ఆనాడు సాధువులు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు మానవలో కళ్యాణార్థం మాత్రమే తమ జీవనాన్ని వెచ్చించేటటువంటి వారు. వారికి వేరే పని లేదు, ఇంకా వేరే పని చేయాలి, ఆ పని చేయాలి కీర్తి ప్రతిష్టల కోసమో లేకపోతే ఇంకో దాని ధనం కోసమో కాదు. జీవనాన్ని అంతా మానవ కళ్యాణం కోసమే వెచ్చించారు వాళ్ళు.
వేరే పని లేదు. ఎల్లప్పుడూ మానవలోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మనిషి తన అహాన్ని తాను ఎట్లా నిర్మూలించుకోవాలో, తన అహంకారాన్ని, అభిమానాన్ని ఎట్లా త్యాగం చేయాలో బోధిస్తూ ఉంటారు ఆ సాధుజనులైనటువంటి వాళ్ళు. కాబట్టి మొట్టమొదటిది ఏం చేయమన్నాడు? బాల్యం నుంచే దుర్జన సాంగత్యం చేయొద్దు. రెండోది ఏం చేయమన్నారు? పెద్దవాళ్ళు ఎవరైతే ఇట్లా మానవలోక కళ్యాణాని కోసం జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి సాధుజనులు ఉన్నారో వారి దగ్గరికి పోతే వాళ్ళు నీ అహంకారాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో, ఎట్లా త్యాగం చేయాలో ఎట్లా బోధిస్తూ ఉంటారు. అట్లా జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ రీతిగా సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అని మనం రోజు చెప్పుకుంటున్నాం అనేటువంటి ఆశీర్వచనం వల్ల సర్వలోకము శరణ్యం. ఎవరికి శరణ్యము? సాధురూపాయం రూపంలో ఉన్నటువంటి గురువుకు మనం చెప్తున్నాం. సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అనేటువంటి ఆశీర్వచనం. అందువల్ల భజ సాధు సమాగమం అనేది రెండోది. చాలామంది అనేక క్షేత్రాలలో ఈనాడు కూడా నివసిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సాధుజనులను ఆశ్రయించి మెట్టువారీగా, అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ యమ నియమ అది అష్టాంగ యోగ పద్ధతిలో పరిపక్వత చెందవలసినటువంటి అవసరం వారికి ఉంది. అన్నింటి గురించి తెలుసుకోవాలి. మన బోధనలో చెప్పినది కూడా యమ నియమాలన్నీ చెప్పారు, అష్టాంగ అష్టా అష్టాంగ సిద్ధులన్నీ చెప్పారు, అష్టాంగ యోగాలన్నీ చెప్పారు. ఇవన్నిటి గురించి చెప్పారు. దాంట్లో అది తెలుసుకోవడం వరకే చెప్పారు. ఆ తెలుసుకున్నటువంటి తర్వాత నీ అంతిమ లక్ష్యం ఏమిటి? నీ ఆత్మజ్ఞానం తెలుసుకొని, నీ అహంకార నిరసన తెలుసుకొని, ఆ నిరసన చేసి ఏ విధంగా జీవించాలో ఆ పద్ధతిని తెలుసుకోవడమే కదా. కాబట్టి క్షేత్రాల్లో నివసిస్తున్నటువంటి సాధుజనులను ఆశ్రయించి ఒక్కొక్క మెట్టు ఎక్కి అన్నీ తెలుసుకునే పద్ధతిలో పరిపక్వత చెందాల్సిన అవసరం ఉంది. సరాసరి రాజయోగాన్ని నిర్వహించగలిగేటువంటి, జీవించగలిగేటువంటి సామర్థ్యం తక్కువ మంది వద్ద ఉంటుంది. సరాసరి ఆ విధంగా పొందగలిగేటువంటి సామర్థ్యం రాజయోగాన్ని, అంటే ఒకవైపు తో పాటు వ్యవహారం చేస్తూ కూడా తాను సాధువులనే జీవించగలిగినటువంటి సామర్థ్యం తక్కువ మంది వద్ద ఉంటుంది. ప్రకరణ గ్రంథములైన వివేక చూడమని, అష్టావక్ర గీత, వేదాంత పంచదశి, వేదాంత పంచవింశతి అలాంటి గ్రంథరాజ్యాలు అధ్యయనం చేయడం మంచిదే. అవన్నీ అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడి వరకు లభిస్తుంటే మన దగ్గరికి ఏవేవైతే సులభ శైలిలో అనువాదం చేసి వేదాంత పద్ధతిలో బోధించారో వాటిని అన్నింటినీ చూస్తున్నాం. ఈ వేదాంత పంచదశి అనేది కూడా ముద్రణ లేదట. కంపెనీ వాళ్ళని అడిగాం, ఫోన్ చేసి అడిగితే అది ముద్రణ లేదు. అయితే ఇంతకుముందు ముద్రించిన పీడిఎఫ్ ఒకటే ఉంది, ఆ పీడిఎఫ్ ద్వారా ముద్రించుకోండి అని అన్నారు. చూద్దాం ఇంకా ఎక్కడ దొరుకుతామని చూస్తున్నాం. ఈ వీటన్నిటిని అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుంది? అందులోని విషయాలు మీకు తెలియబడతాయి. కాబట్టి అదే ప్రాతిపదిక. కాబట్టి ఒకప్పుడు ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతములన్నీ ఏర్పాటు కావడానికి దాన్ని అన్నింటినీ అధ్యయనం చేయడం మంచిదే. కానీ ఆత్మ సంయోగం లేనటువంటి అధ్యయనం వృధా. ఆత్మ సంయోగం చెందాలి ఆ విషయం ఏదైతే నువ్వు పొందుతున్నావో. కాబట్టి మొట్టమొదటి సరి అయిన గురువును ఆశ్రయించి ఆత్మ సంయమ యోగాన్ని నిలకడగా అభ్యాసం చేయాలి. ఆత్మ సంయమనం అంటే దానితో చేరి ఏదైతే అది సర్వమునకు కర్త కావండి, సర్వమునకు ఏదైతే ప్రకాశం కలగజేస్తుందో అది మాత్రం సంగమించకుండా ఉంది. శరీరంలో మనసు, బుద్ధి, అంతరంగ చతుష్టయం మిగతా అవయవాలతో కూర్చి సంగమించి వ్యవహరిస్తోంది. అది వ్యవహరించకుండా కేవలం ప్రకాశం కలగజేసి ఉంటుంది. దానితో నువ్వు సంయోగం చెంది నిలకడగా ఆ సంయోగాన్ని అభ్యాసం చేయాలి. ఈ ఆత్మ సంయమ యోగాన్ని నేర్పేటప్పుడు గురువు కొంచెం కఠినంగా ఉంటాడు. అయినా నీవు భవబంధాల గురించి విముక్తం కావాలనుకున్నావు కాబట్టి గురువు ఎంత కఠినంగా ఉన్నా ఆ నియమావళిని అనుసరించడం చాలా అవసరం. అలా నియమాలకు ఒగ్గి ఎవరైతే జీవిస్తారో వారు తమ చిత్తచాంచల్యం పోగొట్టుకుంటారు. వారు మాత్రమే శ్రవణ మనన నిధిధ్యాసలు ద్వారా, చతుర్విధ శుశ్రూషల ద్వారా ఉత్తమమైన బ్రహ్మ విద్యను పొందడానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా ఎవరైతే నియమావళిని అనుసరించి
గురువు దగ్గర నియమాలకు తలవొగ్గి సర్వస్వ శరణాగతి రీతిగా ఎవరైతే పోయారో అటువంటి వాళ్ళు చిత్తచాంతల్యం అంటే మనసు ఎట్లా బీగితే అట్లా లాగినట్టల్లా పోయే పద్ధతిలో కాకుండా చిత్తచాంతల్యం పోగొట్టుకొని స్థిరంగా ఉండి శ్రవణ మన నిధిధ్యాసల ద్వారా చతుర్విధ శుశ్రూషల ద్వారా 4 విధాలైన శుశ్రూషలు మనకు అనేక సార్లు వచ్చినాయి. గురువు గారికి చేసేటువంటివి అవి. ఆ శుశ్రూషల ద్వారా ఉత్తమమైనటువంటి బ్రహ్మ విద్యను పొందడానికి మీకు అవకాశం వస్తుంది. అక్కడికి సమయం దాటిపోతుంది. తర్వాత మానవ జీవన పరిణామంలో డార్విన్ మహాశయుడు రూపొందించిన దగ్గర నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి పరిణామవాదంపై ఆయన క్లాస్ తీసుకుంటాడు. ఇప్పుడే ఇష్టమైన వాళ్ళు జాయిన్ కాండి. వేదాంత విచారణలో పెట్టే లింకు. అయితే దయచేసి అందరూ కూడా లింక్ మ్యూట్ చేసుకోండి. మాట్లాడుకుంటా ఓపెన్ చేసి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయకండి. జై గురు. చెప్ప మంగళం చెప్పన్నా. జై గురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారయితనికి భక్తితో మురీచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షరపురుషుండనరాదమ్మా అక్షర పురుషుండనగాదమ్మా. క్షరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడను బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండనరాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైనయే. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడనరాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేహియనుట కనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంట సొంఠులకు దేహి దేహముల తెరవు భూని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడనరాదమ్మా బ్రహ్మాండ రూపుడనగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జ్ఞాని ఎనుట కనరాదమ్మా అజ్ఞాని ఎనుట కదిలేదమ్మా. జ్ఞానజ్ఞానములోన నీ ఒక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. యోగి ఎనుట కనరాదమ్మా మరి భోగి ఎనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండనే. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. మేలు కీడులనరాదమ్మా ఏ మేలు కీడులదిగాదమ్మా. కాలకూటమున కన్న మిక్కి
కిలగు జాలమాంబట్వ్యత క్షణములు బాపిన గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.